సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎప్పుడు బయట కనిపించిన వైకాపా నాయకులు ఇప్పుడేదో ప్రోగ్రామ్ ఇచ్చుకున్నట్టున్నారు. రానున్న 2-3 వారాల్లో ప్రజల ముందుకు వస్తామని ఒక 3 కార్యక్రమాలు పెట్టుకున్నారు. కార్యక్రమాలు ఎవరైనా పెట్టుకోవచ్చులేండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పెట్టుకోవడంలో కూడా తప్పు లేదు. అయితే వీరు మాట్లాడుతూ ఉన్న మాటల గురించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి అనే వాటి గురించి కూడా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019లో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత గ్రామాల్లో అలా తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉన్నప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు చెప్పుకోవడం అనేది జరిగింది. న్యాయంగా చెప్పాలంటే అప్పట్లో ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత రైతు సమస్యలు ఏంటి అనేవి గరివిడి మండలం కాపుసంబం గ్రామంలో ఇదే డిసెంబర్ 2019లో రైతులందరితో ముఖాముఖి అవ్వడం, రైతు సమస్యలు ఏంటనేవి దగ్గరుండి తెలుసుకోవడం అనేది జరిగింది. గత 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి? రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు, ఎన్నో ఆంక్షలు పెట్టేవారు, మీకు నచ్చిన దగ్గరికే వెళ్ళమని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గతంలో రైతు అనేవాడు పంట పండించుకున్నాడు అంటే పలానా మిల్లు దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పేవారు. మీరు ఈ క్రాప్లో అతనికి 2 ఎకరాలు ఉన్నా ఈ క్రాప్ 80-90 సెంట్లకు కానీ చేశారంటే ఆ 90 సెంట్లలో వచ్చిన ఈల్డ్ మాత్రమే తీసుకునేవారు. దీనివల్ల ఏమయ్యేదంటే దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత ఆ 90 సెంట్లకి వచ్చిన దిగుబడినే కొనేవారు. మిగిలింది కొనాలి అంటే మేం చెప్పిన రేట్లకే మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేవారు. అదే రకంగా పాపం ఈ రైతులు ఒక ఆటో కట్టించుకుని ఆ ఆటోలో ఈ బస్తాల్ని పట్టుకుని మీరు చెప్పిన మిల్లుకి కనుక వెళ్తే ధాన్యం ఏదైతే ఉందో ఇది క్వాలిటీ బాగాలేదు, ఈ ధాన్యం ఏదైతే ఉందో ఇందులో తేమ శాతం ఎక్కువగా ఉంది, నీకు నచ్చితే మాకు 8 కేజీలు ఎక్సెస్ ఇవ్వు, లేదంటే పట్టుకుని పో అని చెప్పేవారండి. ఎంతోమంది రైతులు చెప్పి ఏడ్చేవారంటే కనీసం అక్కడి నుంచి ఎక్కడికి ఆటో కట్టించుకుని వచ్చాం కదా, ఎందుకు ఏదో ఒక రేటుకి ఇచ్చేసామంటే కొంత డబ్బులైనా వస్తాయి, నా దగ్గర పని చేసుకున్న కూలీలకు తిరిగి డబ్బులైనా ఇచ్చుకుంటాను, నేను తిన్నా తినకపోయినా పండగ కూడా వస్తుందని చెప్పి పాపం ఆ రకంగా బాధపడుతూ అమ్మేసి వెళ్ళేవారండి. దాని తర్వాత డబ్బులు ఎన్ని రోజులకు పడేవి? 30 రోజులైనా 40 రోజులైనా 50 రోజులైనా పడే పరిస్థితి లేదు. బొత్స సత్యనారాయణ గారు ప్రతి సంక్రాంతి ముందు మీటింగ్ పెట్టడం, 21 రోజుల్లో ఖచ్చితంగా మేము ఇచ్చేస్తామని చెప్పి ఆయన చాలా గొప్పగా గర్వంగా చెప్పేవారు. ఆయన చెప్పిన తర్వాత కూడా 21 రోజులకు పడిన పరిస్థితి అసలు లేదండి. అప్పట్లో పరిస్థితులు ఆ రకంగా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ ఏ రకంగా జరుగుతుందో అందరూ కూడా ఒకసారి గమనించాలి. ముఖ్యంగా ఈ వైకాపా నాయకులు ఈ రోజున రైతు పండించిన పంట మొత్తం ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి అతను నచ్చిన మిల్లు దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఆ మిల్లుకి నచ్చితే రైతుకు వెళ్ళొచ్చు, లేదా ఈ మిల్లుకి నచ్చితే రైతు అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో ఖచ్చితంగా ఆ ధర కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఇచ్చుకోగలిగిన పరిస్థితి ఉందా లేదా? దీనివల్ల ఏమవుతా ఉంది అంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. అదే రకంగా ఈ రోజున 24% వరకు తేమ ఉన్నా కానివ్వండి, ఖచ్చితంగా అది కూడా కొనాలి అని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల రైతులకు మేలు జరగట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే గతంలో లాగా 30 రోజులకో 40 రోజులకో 50 రోజులకో కాకుండా రైతు దగ్గర ధాన్యం సేకరించిన 2వ రోజుకే డబ్బులు పడుతున్న మాట వాస్తవం కాదా? దీనివల్ల రైతుకి లాభం చేకూరట్లేదా అని చెప్పి ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాలువల్లో పూడికి తీతలు తీసుకోలేకపోయారు, ఎక్కడా కూడా మెయింటెనెన్స్ చేసుకోలేకపోయారు. మడ్డు వలసలో గేటు పోతే 5 సంవత్సరాల్లో ఆ గేట్ని మీరు పెట్టలేకపోయారు. మనకి గడిగడ్డ రిజర్వాయర్ దగ్గర గేట్ అనేది పోతే 40 రోజులకో 50 రోజులకో మరి మీరు చేయించడం అనేది జరిగింది. తోటపల్లి కాలువలో ఎక్కడ కూడా పూడిక తీతలు 5 సంవత్సరాల్లో తీయించడానికి మీకు కనీసం శ్రద్ధ కూడా లేకుండా పోయింది. రైతులకు ఎక్కడా కూడా మీరు 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఇచ్చినట్టు కానీ
తార్పలిని ఇచ్చినట్టు కానీ మీరు ఎక్కడైనా చూపించగలరా? ఏ పని కూడా మీరు సవ్యంగా చేయలేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఈ రకంగా మేలు చేకూరుస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఒక్కొక్క సెగ్మెంట్ కూడా తీసుకుని అన్నీ కూడా ప్రక్షాళన చేసి ట్రాన్స్పరెన్సీ అనేది సృష్టిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరేదో రోడ్డు మీదకి ఎక్కడానికి, మీరేదో ప్రెస్లోకి రావడానికి ఏదైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. కానీ వాస్తవాలు మీకు తెలుసు, ఆ తెలిసిన వాస్తవాలు మాట్లాడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ